స్టార్ట్ చేయలేదు చెప్పండి చెప్తలేరు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు రాజేశ్వరరావు గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, అదేవిధంగా ఆరూరు రమేష్ గారు, రాజయ్య యాదవ్ గారు, మాజీ జిల్లా బట్టలిప్పించి రాజేందర్ను కొడతాం అన్నది ఎంతవరకు సమస్య. అదేవిధంగా ఎంతవరకు సంబంధం. ఈటల రాజేందర్ అంటోడు అనే వ్యక్తి 7 సార్ల ప్రజలతో ఎన్నుకోబట్టే ఎమ్మెల్యే, మొన్నటిసారి పార్లమెంటు మెంబర్. ఆల్మోస్ట్ ఆల్ దేశంలో అత్యధిక ఓటర్స్, అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు 3,50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని నీ కులమేంది మేము అనదలుచుకుంటే అనరాదా? వాళ్ళ దేశ అధ్యక్షుడు సోనియా గాంధీది ఏం కులం, రాహుల్ గాంధీది ఏం కులం? మేము ఎప్పుడన్నా అడిగినాం భారతీయ జనతా పార్టీ నాయకులు? నువ్వు అన్నట్టుగా బట్టలు ఇప్పి కొడతా అంటే మాకు కూడా ఆయన అనరాదా? కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా అట్లాంటి మాటలు మాట్లాడింది. ఈటల రాజేందర్ గారు అన్నది ఏంది? ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు, ఒక తహసీల్దారు లేఅవుట్ ఇస్తాడు, ఇంకోళ్ళు వచ్చో హైడ్రాని కూలగొడతా అంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి తుగ్లట్ పరిపాలన చేయకన్నా అదేమన్నా తప్పు వర్షన? లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాన్ని చదువుకొని ముంగడికి పోవాలి. వ్యక్తులయ్యాయి ఇళ్ళు గుమ్ముట్టడించాం, గుండాయిజమా? ప్రజల అధికారంలోకి ఇచ్చింది గుండాయిజమా? మరి ఏందో చెప్పు. రాహుల్ గాంధీ కులం నువ్వన్నది. ఇట్లాంటి పిచ్చి కులాలు గిలాలు మాట్లాడు సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇట్లాంటి అక్కర్రాని మాటలు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ ఈ మధ్య జగారెడ్డి ఓ సినిమా తీస్తాడు, విలన్ లేకున్నాడు. గడ్డం, వేషం, కథ, కార్ఖానా, విలన్ ఇందాక చూసినట్టు అనిపించింది. ఒక విలన్ హీరోతో మాట్లాడినట్టుగానే మనం జగారెడ్డి మాటలు కనిపించింది. విలన్ సినిమాల ఆ సినిమా ప్రభావం ఆయన మీద పడ్డట్టున్నది పూర్తిగా. కూరగాయలు చూస్తే అసలు ఆ జగారెడ్డి చూస్తే భయపడే పరిస్థితి ఉన్నది. అట్లాంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మేము ప్రధానంగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. బలహీన వర్గాల యొక్క ఈ మధ్య కాలంలో ఒకవైపేమో బీసీ కులగంద కావాలంటారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరగొద్దని. ఇవాళ నీ పార్టీ వాడు ఒక బీసీ వ్యక్తిని పట్టుకొని రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక బలహీన వర్గాల నాయకుడు ఇప్పుడు ప్రదీప్ గారు చెప్పినట్టుగా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం 7 సార్ల. దేశంలో ఒక రాష్ట్రం అంతా నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్. అక్కడ ఉన్న పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను హైదరాబాద్ గురి చేస్తూ ఉంటే ఆవేదనతో మాట్లాడాడు. వాళ్ళ గురించి ఆవేదనతో మాట్లాడాడు. ఇది కరెక్ట్ కాదని మాట్లాడాడు. ఒక ఇల్లు కూలగొడితే ఒక సంసారాన్ని కూలగొడితే ఎట్లా అని ఆవేదనతో మాట్లాడాడు. ఆయనంత మాత్రాన నువ్వు దాని మీద ఆయన కులమైంది, ఆయన ఏ విధంగా మాట్లాడదని చెప్పి ఆయన ఎక్కడిది అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం. ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర